భగవాను వాచ. అసఫలతలో సఫలత ఇమిడి ఉంటుంది. ఎవరైనా తమ వ్యక్తిగత పురుషార్థంలో లేక సంఘటన యొక్క సంపర్కంలో లేక ఈశ్వరీయ సేవలో 3 ప్రకారాలైన పురుషార్థంలో అసఫలత యొక్క రూపం కనిపించినా కూడా అప్పుడు ఇలా అర్థం చేసుకోవాలి, ఇది అసఫలత కాదు, కానీ పరిపక్వతకు సాధనము. అలా ముందే వినిపించాను కదా. తుఫానును తుఫానుగా కాకుండా బహుమతిగా అనుకోవాలి. పడవ నడిపేవాడికి అలలు కూడా పడవ ముందుకు వెళ్ళడానికి ఒక సాధనముగా అవుతాయి. ఈ విధంగా అసఫలతలో సఫలత కూడా ఇమిడి ఉంటుంది. ఇది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. పురుషార్థం సరైన రీతిలో చేసినట్లయితే అసఫలత అనే శబ్దం కూడా బుద్ధిలోకి రాదు.